హలో హాయ్ అండి. ఇది రైతు బిడ్డ ఇల్లు. నిజమైన రైతు బిడ్డ ఇల్లు అంటే ఇదేనేమో. అసలు గుమ్మానికి రైతు బిడ్డ వేసుకోవడం అంటే చాలా గ్రేట్ కదా. మన పల్లవి ప్రశాంత్ కూడా ఇలా వేసుకుంటే బాగుంటుందేమో. ఇది యాక్చువల్ రైతు బిడ్డ ఇల్లు అన్నమాట. ఇది చూడండి ఎంత నీట్గా చేయించుకున్నాడో ఇల్లు. ఇల్లు చూస్తేనే సూపర్ అనిపిస్తుంది. బయట నుండి లోపల చూద్దామా. అసలు ఎంట్రన్స్ చూడండి ఎంత డెకరేట్ చేసుకుర్రో వీళ్ళు. నిజమైన రైతు బిడ్డ అంటే ఇట్లే ఉంటారేమో. ఎంట్రీ అవ్వగానే మన కృష్ణ విగ్రహం పెట్టుకున్నారు ఇంట్లో. అది చూడడానికి కూడా ఎంత మంచిగా అనిపిస్తుందో. చూడండి ఎంత సింపుల్గా ఉంది ఇల్లు మాత్రం. ఓన్లీ 1 హాల్, ఓపెన్ కిచెన్ అండ్ బెడ్రూమ్ అనమాట. ఇది మొత్తము సూపర్గా కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు. చూడండి ఒకసారి చూడండి. అసలు సింపుల్గా చాలా నీట్గా ఉందన్నమాట. కబోర్డ్ ఫిట్టింగ్ చూడండి ఎంత సూపర్గా చేయించుకున్నారో చూడండి. అసలు చాలా నీట్గా అండ్ క్లాస్గా ఉందన్నమాట. ఇది చాలా తక్కువ బడ్జెట్లో అయిందంట తనకు. అసలు దేవుని రూమ్ చూడండి. అసలు ఆ గ్లాస్ ఫిట్టింగ్ ఎంట్రన్స్కి సూపర్గా అనిపిస్తుంది కదా. ఈ ఇల్లు కట్టడానికి ఎన్ని లక్షలు ఖర్చు అయిందో నేను లాస్ట్కి ఈ వీడియో చూశాక చెప్తా అండి మీకు. ఏం లేకున్నా ఇల్లు మాత్రం ఒక సింప్లీ సూపర్ కదా. ఇప్పుడు దేవుని రూమ్కి అయితే వెళ్దాం. ఫస్ట్ డోర్ ఓపెన్ చేద్దాం. పెళ్ళి అసలు ఎంత నీట్గా ఎంత క్లాస్గా ఉందో చూడండి. అసలు దేవుని పూజ చేద్దాం అనుకోవచ్చు మంచిగా ఇట్లా ఉంటే. కిచెన్ చూడండి ఎంత సింపుల్గా కట్టింది. ఓపెన్ కిచెన్ చూడండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి వీడియోకి మాత్రం. దీని కాస్ట్ వచ్చి మొత్తం 2.5 lakhsలో అయిపోయింది కబోర్డ్ ఫిట్టింగ్ మాత్రం. తెలియక చాలా కాస్ట్ పెడతాం మనం బయట మాత్రం. వాళ్ళు ఏమేమో చెప్తుంటారు యాక్చువల్గా. కాకపోతే మనము బార్గెన్ చేయంగా చాలా తక్కువ 2,50,000లో మొత్తం అయిపోయింది మొత్తము. ఇక్కడేమో స్టోరేజ్ రూమ్ అనమాట. స్టోర్ రూమ్ టైప్ పెట్టేసుకున్నారు మొత్తము. ఆర్చ్ పెట్టేసి దాంట్లో కూడా గిన్నెలు అన్నీ పెట్టేశారు. వన్ సైడ్ ఏమో గణేష్ని పెట్టేశారు. అక్కడ ఇంకా ఫ్రిడ్జ్ దగ్గర చూడండి. అక్కడ మన దేవుని సామాగ్రి మిగతా అన్నీ పెట్టేసారు అనమాట దానిలో కూడా. మీరు చూడండి ఒకసారి. ఓవెన్, ఫ్రిడ్జ్, ఇంకా రాగివి అన్నీ దేవుని అనమాట ఇక్కడ ఉండేటివి. సెటప్ చూడండి ఎంత సింపుల్గా సెట్ చేసుకున్నారో. ఇంకా నెక్స్ట్ ఇంకా బెడ్రూమ్కి వెళ్దామా. బెడ్రూమ్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట. చాలా పెద్దగా ఉంటుంది బెడ్రూమ్. వాచ్ కూడా బాగుంది కదా ఎంట్రీలో. ఇది మొత్తం 1 హాల్, 1 బెడ్రూమ్ అంతే. అండ్ ఓపెన్ కిచెన్. ఎంత సింపుల్గా కట్టించుకుంటారో చూడండి. నాకైతే చాలా నచ్చేసింది ఇల్లు చూడగానే. చాలామంది అనుకుంటారు ఇది పల్లవి ప్రశాంత్ ఇల్లు అని, కానీ కాదు.
సింపుల్గా ఉంది కదా మొత్తం. నెక్స్ట్ బాత్రూమ్ కూడా అలాగే ఉంటుంది. బాత్రూమ్ మాత్రం ఒక సింపుల్ బెడ్, చిన్న హాల్ టైప్ ఉంటుంది అనమాట. బాత్రూమ్ ప్లస్ డ్రెస్సింగ్ రూమ్ అనమాట ఇది. ఇక్కడేమో మొత్తం డ్రెస్సింగ్ రూమ్ అనమాట ఇది. ఇదేమో బాత్రూమ్ అనమాట. ఎంత పెద్ద ఉంది చూడండి. ఫ్యాను అన్నీ పెట్టేశారు దీంట్లో మాత్రం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. సూపర్ కదా ఇల్లు మాత్రం. నచ్చితే ఒక లైక్ చేయండి. ఎంత ఖర్చు అయిందో మీకు తెలియదు, చెప్పలేదు కదా. దాదాపు 70 lakhs ఖర్చు అయిందంట తనకు. ఇంకా అసలు ఇంటీరియర్ ఇంకా తెచ్చుకోలేదంట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.